నామానికి వందనాలు. ప్రార్థిస్తే అందరికి కూడా వందనాలు. మరి నా హృదయవాంఛలు ఇంతవరకు తీర్చిన దేవుడు ఇక ముందు కూడా తీర్చబోతున్న దేవుడు కూడా వందనాలు. నేను ఏది అనుకున్నా ఇంతవరకు అయితే దేవుడు మరి ఆశపడి ప్రాణం తృప్తిపరుస్తున్నట్టుగా ప్రతి విషయంలోనూ కూడా దేవుడు తృప్తిపరుస్తున్నాడు. అందరికి కూడా వందనాలు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించేటప్పుడు ఎప్పటికప్పుడు మన గురించి ఇచ్చాడు. అంటే కొంత టైం అయిన తర్వాతనే వాళ్ళకు ఐగుప్తు నుంచి ఇడిపించి కానాను దేశాన్ని పంపించిన తర్వాతనే మీరు వ్యవసాయం చేసుకోండి, మీ పోషణ మీదని చెప్పేసి అన్నాడు. మరి అదే రీతిగా కూడా ఇంతవరకు అసలు బ్యాంక్ బ్యాలెన్స్తో అసలు ఏ రోజు లేకుండా ఏ టైంకి ఆ టైంకి అంతే అవసరంగా దేవుడు నిజంగా నాకు విశ్వాసం పెరగడానికి కూడా కారణం అసలు నాకు 10 రూపాయలు అంటే 10, మళ్ళీ 20 రూపాయలు లేదు అసలు. 10,000 అంటే 10,000, లక్ష అంటే లక్ష, ఇంకా అంతకన్నా ఎక్కువ. అట్లా అంటే విశ్వాసం నాకు ఎంత అవసరం ఉంటే అట్లా ఇచ్చుకుంటూ నా విశ్వాసం ఒక్కొక్క మెట్టు దేవుడు మరి ఎదిగేటట్టుగా చేశాడు. అది నా గొప్పతనంగా అసలు దేవుడు నాకు ఒక్కొక్కసారి నాకే ఆశ్చర్యం, నేను ఏ విషయంలో ఆశ్చర్యం వేసిందంటే శ్రమలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్ళి అసలు నేను ఎన్నో భక్తి ఉండేది నాకు ఒక్కసారి కూడా నేను ఎందుకు వెనక్కి తిరగలేదు అన్నది నా పెద్ద క్వశ్చన్ నాకే అనిపిస్తుంది. అని అంటే దేవుడు ఏర్పరచుకోడు కాబట్టి నేను వెనక్కి వెళ్ళలేదు అనుకుంటా. లేకపోతే అంతకుముందు నాకు ఆప్షన్స్ చాలా ఉండేవి కదా, ఒక కష్టం వస్తే ఆప్షన్స్ అది ఇది అన్ని మొక్కేసుకునేదాన్ని. కోరికలు ఇది చేస్తా అది చేస్తాను ఎన్నో మొక్కునేదాన్ని. అన్ని ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇది కాపుతుంది అనుకుని ఇక్కడ ఒకటే ఒక ఆప్షన్ ఉంటే కూడా ఇన్ని శ్రమల మధ్యలో కూడా నేను వెనక్కి తిరగలేదంటే శారీరకంగా ఎన్నో చెప్పాను కానీ ఆత్మీయంగా మాత్రం అది నాకైతే బెస్ట్ అనమాట. అసలుకి నేను నన్ను వెనక్కి తిరిగి పోనందుకు కూడా దేవునికి స్తోత్రం చెప్పిస్తున్నాను శ్రమల మధ్యన. ఎందుకంటే దేవుడు అంటే శ్రమలను కొలిపోయి చేసినప్పుడే సువర్ణం ఇంకా మంచిగా వ్యర్థాలు పోతాయి అన్నట్టుగా నా మలినాలు పోతాయి అన్నీ కదా. నా జీవితంలో కూడా అసలుకి అది నాది కాదు, అసలు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉండి నడిపిస్తున్నాను సూచన అనిపిస్తుంది నాకైతే. లేదంటే ఇన్ని సంవత్సరాల జర్నీలో అసలు నా పాఠశాలని ఏది ఏమైనా సరే దేవుడు పక్కన ఉండగా చిరునవ్వు పెదవుల మీద చిరునవ్వు పెట్టి ఎవరి ముందర ఉన్నా సరే మన పిచ్చి దేవుడు పెట్టాడు లోపల ఏది ఉన్నా సరే నిజంగా అది నిజంగా దేవునికి వందనాలు తెలుస్తున్నాను. ఇక త్వరలోనే ఏమంటారు కానాను దేశానికి పంపించినప్పుడు సమృద్ధి ఇచ్చిండు కదా, అదేవిధంగా త్వరలో 2026లో ఆ సమృద్ధిలో స్థిరపరుస్తున్నాడు దేవుడు తెలుస్తున్నాను. మరి దేవుని చిత్తవిధంగా పెద్ద పాప విషయంలో కూడా అసలుకి బర్త్డే కానీ ఉయ్యాల ఫంక్షన్ కానీ ఇప్పుడు చిన్న పాప ఉయ్యాల ఫంక్షన్ కానీ డబ్బు అన్నది లేకపోయినా కానీ జస్ట్ 10 days అప్పుడు కానీ ఇప్పుడు 10 days 5 daysలో అరేంజ్ చేసి టక్క పనులు చేయించాడు. అసలుకి ఒక్కొక్కసారి బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకున్న వాళ్ళు కూడా ఫంక్షన్ చేయరు, వర్షం అన్న పడవచ్చు, ఏమైనా కారణాలు అడ్డంకులు వాళ్ళకి రావచ్చు. కానీ లేనప్పుడు కూడా అసలుకి టైం సమృద్ధి అంటే ఎవరి ద్వారా ఒకరి ద్వారా ఒక్కొక్క అవసరాలు అవి చేస్తున్నప్పుడు నేను ఎవరి ద్వారా సహాయం ఇచ్చినది ఏమని అనుకుంటాడు. ఒక చల్లటి గిన్నెల నీళ్ళు ఇస్తే కూడా దాని ప్రతిఫలం పోగొట్టుకోవడం నా వాగ్దానాన్ని నాకు ఎవరు సహాయం చేసిన దేవా ఇది వీళ్ళు చేశారు, వీళ్ళు ఈ ప్రతిఫలం పొందాలి వాళ్ళని చెప్పేసి మాత్రం అంటారు అనమాట. అట్లా దేవుడు నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ముందే ప్రణాళిక వేసి పెట్టుకుంటే దేవో పలానా రోజు పలానా చేయాలనుకుంటున్నా, ఇది చేయాలనుకుంటున్నా, మరి నువ్వు చెయ్యి నాతో ఏమి లేదు అది ఇదని చెప్పేసి చెప్తున్నా. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నానంటే పెద్ద పాప 3rd బర్త్డే కొత్త ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నాను. అవి 2 కలిపి చేసుకుందామని నేను ఆశపడుతున్నాను. ప్రార్థన చేయండి. ఆ రోజు కూడా దేవుడు మార్గం తెలిస్తే ఆడ వేసుకున్నాను. ఎంతకన్నా కానీ అవుతుంది వరకు దాదాపు అయిపోతుంది ఎప్పటిగా. కానీ ఫిబ్రవరి 17 అది పట్ల 14th 17th దేవుడు 14th 17th మరి నా హృదయ వాంఛ నెరవేరుస్తూ నేను ఎప్పుడు సంతోషంగా ఉండేటట్టు వస్తుంటాయి శోధనలు ఎన్నో వస్తుంటాయి. అది వచ్చినప్పుడు జస్ట్ అది ఇట్లా అయిపోయిన తర్వాత లేదు దృష్టి నుంచి వచ్చేసింది అని నిజంగా ఆ పరిస్థితిని కూడా జ్ఞానంతో మళ్ళీ దాన్ని మలుచుకొని మళ్ళీ నేను సంతోషంగా ఉండి స్ట్రాంగ్ అవడానికి కూడా నిజంగా చెప్పాలంటే దేవుడి వాక్యం ఎంత ఆదరణ అంటే అది ఎవరికి వచ్చే పరిస్థితులను బట్టి వాళ్ళు అర్థమైతేనే అది అర్థం ఒకరికి ఎక్స్పీరియన్స్ చెప్పలేము అన్నమాట, తెలుస్తుంది. కాబట్టి ఎంతవరకు మనం నిలబెట్టాం దేవుడి తన సన్నిధికి చేరేంత వరకు విశ్వాసంలో గుడిగా నిర్మగా ఉండలేకుండా దివారాత్రంలో దేవుని ధ్యానిస్తూ ఇచ్చిన 2 గర్భఫలాలను దేవుని కోసము నేనైతే వాళ్ళిద్దరిని కూడా మంచి పాటలు పాడించి యూట్యూబ్లో పెద్దగా ఒక వయసు వచ్చిన తర్వాత
అంత అర్థమైన తర్వాత ఫీల్ వస్తుంది కదా పాటలు పాడడానికి. అప్పుడు వాళ్ళిద్దరితో సింగర్గా చేస్తూ వాళ్ళైతే యూట్యూబ్లో నేను పాటలు పాడించాలని మాత్రం నేను ఆశపడుతున్నా. మంచి స్వరం దేవుడు అడుగుతున్నా. ఎందుకంటే వాక్యంలో తెలియకుండా పాటలు పాడకూడదు, పాటలు పాడి పెట్టకూడదు. అది అర్థమైన ఏజ్ వచ్చినప్పుడే వాళ్ళిద్దరితో చేయాలని చెప్పేసి నేను ఆశపడుతున్నా. దేవుడు ఎన్ని చేసిన దేవుడు అది కూడా ఆకోరికను వాళ్ళు తీస్తాను. ఎందుకంటే పాట పాడి ఇప్పుడు వేరే వాళ్ళు పాట పాడితే మనం ఎంత ఆదరణ ఉంటుందో ఒక్కొక్క అట్లా వాళ్ళు పాడినప్పుడు కూడా ఆదరణ ఉండాలన్నట్టు నేను అనుకుంటున్నా. మరి దేవుడు చేసిన సమస్త కార్యాలను బట్టి నాకు ఏమంటారు వాక్యము ఈ వచ్చిన టైంలో మీ అందరి దగ్గరికి వచ్చినప్పుడు నన్ను సెంటెన్స్ చదివేటట్టుగా పేజీలు చదివేటట్టుగా చేసేటట్టు నా విశ్వాసం అలా చెప్తున్నా అనమాట. దాని గురించి చెప్తున్నా. మీరందరూ సపోర్ట్ ఉండి ఏడ్చినప్పుడు ధైర్యం చెప్పి వాక్యాన్ని చూపించి ఇట్లా అని చెప్తూ నన్ను మీరందరూ ఆత్మీయతలు ఏజు కొంచెం అటు ఇటు ఉన్నా కానీ అందరూ నన్ను విశ్వాసంలో పెంచినందుకై మీ అందరూ కూడా వందనాలు. దేవుడు చేస్తున్న సమస్త మేలకే దేవుడు వందనాలు తెలుస్తున్నాను.